వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేరళ రాజకీయాల్లో 10 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య విజయం తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కాంగ్రెస్ తీసుకున్న 10 రోజుల సమయం ఆ పార్టీ ఎదుర్కొన్న సామాజిక రాజకీయ సవాళ్లను స్పష్టం చేస్తుంది. చివరకు వీడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించిన సీఎం పేరును ప్రకటించడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది? దీని వెనుక ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకుల లెక్కలేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. కేరళ రాజకీయం నేరుగా సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంటుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ కూటమికి క్రైస్తవ, ముస్లిం ఓటర్ల నుంచి భారీ మద్దతు లభించింది. 140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 35 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అంటే సుమారు 25%. ఈ 35 మందిలో 30 మంది ఎమ్మెల్యేలు యూడీఎఫ్ కూటమికి చెందినవారే. ఇందులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు. కేరళలో హిందువులు సుమారు 54%, ముస్లింలు 26%, క్రైస్తవులు 18%. కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే తమ గెలుపుకు కారణమైన మైనారిటీలను సంతృప్తి పరుస్తూనే మెజారిటీ హిందూ ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండడం. ఒకవేళ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తే హిందూ ఓటర్లలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో హిందూ అభ్యర్థిని ఎంపిక చేస్తే మైనారిటీ ఓటర్లు ఎక్కడ వామపక్షాల వైపు మల్లుతాయో అన్న భయం కాంగ్రెస్ ను వెంటాడింది. కేరళలో 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోంది. బీజేపీ నేరుగా అధికారంలోకి రాకపోయినా దాని ఓటు శాతం పెరగడం కాంగ్రెస్ ని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా నిర్మించిన నెట్వర్క్ ఇప్పుడు బీజేపీకి రాజకీయంగా బలంగా మారుతుంది. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2026 నాటికి బీజేపీ అక్కడ 207 సీట్లతో ప్రభంజనం సృష్టించింది. కేరళలో కూడా ప్రస్తుతం బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. బెంగాల్లో జరిగినట్టుగానే కేరళలో కూడా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉందని కాంగ్రెస్ గ్రహించింది. ముస్లిం, క్రైస్తవ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే కాంగ్రెస్ కేవలం మైనార్టీల పార్టీయేనని, హిందువులకు అక్కడ ప్రాధాన్యత లేదనే ప్రచారాన్ని బీజేపీ బలంగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రచారం బీజేపీకి హిందూ ఓటర్ల దగ్గర మరింత పట్టునిస్తుంది. హిందూ ఓటర్ల కోసమే నిర్ణయం తీసుకుంటే తమకు అండగా నిలిచిన మైనారిటీ ఓటర్లు అసంతృప్తికి లోనై భవిష్యత్తులో సిపిఎం వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ సున్నితమైన సమతుల్యతను కాపాడటానికే కాంగ్రెస్ అధిష్టానం 10 రోజుల పాటు మల్లగుల్లాలు పడాల్సి వచ్చింది. అందుకే బీజేపీకి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ చివరికి హిందూ సామాజిక వర్గానికి చెందిన వీడి సతీశన్ వైపు మొగ్గు చూపింది. ఫలితాలు వచ్చిన వెంటనే నాయకుడిని ప్రకటించడం రాజకీయంగా బలాన్నిస్తుంది. కానీ కేరళలో కాంగ్రెస్ అధిష్టానం 2 వర్గాల మధ్య సమతుల్యత కోసం ప్రయత్నించింది. అటు మైనారిటీల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ఇటు హిందూ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం అనే ఈ కత్తి మీద సాము వల్ల 10 రోజుల సమయం పట్టింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం మాత్రమే లక్ష్యం కాదు. భవిష్యత్తులో బీజేపీ కేరళంలో ప్రధాన శక్తిగా ఎదగకుండా అడ్డుకోవడం కూడా ఒక ముఖ్యమైన వ్యూహం. కేరళ సీఎంకి సంబంధించిన నిర్ణయం కాంగ్రెస్ కి కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదు. ఇది పార్టీ తన సుదీర్ఘ సామాజిక కూటమిని ఎంత బలంగా కాపాడుకోగలదు, మరియు మారుతున్న భారతీయ రాజకీయ వాతావరణాన్ని ఎలా అనుగుణంగా మారగలదు అనే దానికి కూడా నిర్ణయించింది. కాంగ్రెస్ కి అసలైన పరీక్ష కేవలం ముఖ్యమంత్రి ఎన్నుకోవడం మాత్రమే కాదు, తన మొత్తం ఓటర్లను చెక్కు చెదరకుండా కాపాడుకోవడం. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.